మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి శుభదినమున మిమ్మల్ందరినీ కూడా మరొకసారి కలుసుకొనుటకు దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి మా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ, నేటి దినములలో మన యొక్క జీవితములో మనము మన యొక్క సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క సమయమును మనం ఎంతో పాడు చేసుకుంటూ ఉన్నాము అని నేను మీకు తెలియపరచుటకు ఏమాత్రము కూడా సందేహింపను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకుని నిద్రపట్టే వరకు మన యొక్క సమయాన్ని మనం ఎంతగానో వేస్ట్ చేస్తున్నాము అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, మరి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం చూచినట్లయితే 15వ వచనములో, మరి సమయమును పోనీయక దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అనే మాటను ఈరోజు మనము ధ్యానించుదాం. సమయమును పోనీయక అంటే నా జీవితములో దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలము, లేక దేవుడు మన పట్ల దయగలిగి కృపను చూపిస్తూ తన వాత్సల్యమును మన పట్ల కనుబరుస్తూ మన సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఆ పొడిగించుట ఎందుకొరకో ఈరోజు మనము ధ్యానించాలి. ఎందుకంటే చాలా మందికి సమయము లేదు, తినటానికి సమయము లేదు, ఇంటిలో పిల్లలతో మాట్లాడడానికి సమయము లేదు, వారి యొక్క పరిస్థితులను చక్కబెట్టుకొనుటకు సమయము లేదు. కానీ చాలా మంది జీవితములో ఎంతో టైం వేస్ట్ అయిపోతూ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు వారి యొక్క సమయమును వృధా చేసుకుంటూ వారు ఎంతగానో బాధపడుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దయతో గమనించండి. కొంతమందికి సమయము సరిపోదు, మరికొంతమందికి సమయము లేదు, మరికొంతమంది వారికున్నటువంటి సమయమును వృధా చేసుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ చెప్పుచున్నటువంటి మాటను బట్టి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 15వ వచనములో మనందరికీ తెలిసినటువంటి మాట ఏమిటంటే, మరి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అది సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగము, సద్ అనగా మంచి వాటికి వినియోగించాలి. నీ సమయాన్ని, నీ విలువైన కాలమును మీరు ఎప్పుడైతే సద్వినియోగము చేసుకుంటారో ఆ సమయము మీ జీవితములో ఒక 3 శ్రేష్టమైనటువంటి పరిస్థితులను కలగజేసిద్ది. దయతో గమనించండి. చాలా మంది దే ఆర్ నాట్ రెస్పెక్ట్ ద టైం, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద టైం, దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ టైం. సమయమును గౌరవించరు, సమయానుకూలముగా
నడువరు. సమయాన్ని బట్టి వారు దాన్ని వెంబడించరు. అందుకే వారి జీవితంలో దే ఆర్ నాట్ గెట్టింగ్ విక్టరీ. జయము కలిగిన, సంతోషము కలిగిన పరిస్థితులను పొందుకోలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో సమయము అనేటువంటిది చాలా విలువైనది. మీరు ఎంత సమయమును వృధా చేసుకుంటారో అంత బాధ అనుభవిస్తారు, లేకపోతే అంత వ్యధనొందుతారని దేవుని సేవకునిగా మీ ఎదుట చెప్పుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయములో ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాట మనందరికీ తెలిసినటువంటిదే. మరి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము చూచినట్లయితే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్పవేయుటకును, కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు, వెదుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకును కుట్టుటకును, మానముగా నుండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును సమాధానపరచుటకును, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. గమనించండి, ఇక్కడ ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి నీవు అనుకుంటున్నట్లు నిద్రపోవటానికి, సెల్ ఫోన్ చూసుకోవడానికి, టీవీ చూడడానికి సమయము అనుకుంటున్నావేమో, అది కాదు. నీ జీవితంలో దేవుడు నీకిచ్చినటువంటి ఆయుష్ కాలము, దేవుడు నీ ఎదుటుంచినటువంటి ఈ దినం నీవు ఉత్సహించి సంతోషించాలి అంటే ఆ దినమున నీవు ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఒకవేళ నీవు సద్వినియోగము చేసుకొనకపోయినట్లయితే ఆ సమయము ఒకరోజు నీ ఎదుట అది నిన్ను విమర్శించింది. ఆ సమయము నీ మీద నేరము మోపిద్ది. దయతో గమనించండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిన రీతిగా నీ జీవితములో సమయము సంపూర్ణమవుతున్నప్పుడు ఆ సంపూర్ణతలో నీవు కలిగిన ఆలోచనలను, నీవు కలిగిన కోరికలను, నీకున్నటువంటి ఆ తలాంతులను నీవు సద్వినియోగము చేసుకోవాలి. సద్వినియోగము చేసుకొనక సమయమును వృధా చేస్తే ఆ సమయము ఒక దినమున నీ మీద నింద మోపిద్దని దేవుని సేవకునిగా చెప్పుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాం. ధర్మము నాచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియో న్యాయము జరుగుననియో జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహు
భారముగాను సంభవింపబోచున్నది నరులకు తెలియదు. అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారు ఎవరు? గమనించండి. ఒక విమర్శ దినముంది. ఈరోజు నీవు ఏమి విత్తుదువో అదే పంట కోసుకుంటావు. ఈరోజు నీవు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావో అంత సమయము నీవు కష్టపడవలసి వచ్చింది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో సమయము చాలా విలువైనటువంటిది. సమయమును పోనీయక సద్వినియోగపరుచుకోవాలి. ఎవరైతే సమయమును గౌరవిస్తారో వారు గౌరవించబడతారు. దయతో గమనించండి. మీరు సమయాన్ని గౌరవిస్తే ఆ సమయం మిమ్ములను గౌరవించింది మొదటిగా. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది. సమయానుకూలముగా ఎవరైతే ప్రవర్తిస్తారో, సమయానుకూలముగా ఎవరైతే జీవిస్తారో ఆ సమయము వారిని గౌరవించేటట్లు చేసింది మొదటిగా. దయతో గమనించండి. అందుకే చాలా సమయాలలో సమయానికి మనము వెళ్ళవలసినటువంటి స్థలమునకు వెళ్ళాలి. అప్పుడే అక్కడ ఆ కార్యక్రమంలో, ఆ ప్రోగ్రాములో నీవు పాలు పంపులు పొందగలుగుతావు, నీవు గౌరవించబడగలుగుతావు. సమయం అంతా అయిపోయినాక వెళితే నిన్ను ఏమాత్రము కూడా వారు గుర్తించరు. అందుకనే సమయము చాలా విలువైనది. మీరు సమయాన్ని గౌరవిస్తే సమయము మిమ్ములను గౌరవించింది. రెండవదిగా, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో ఆ యొక్క సమయము వారిని సంతోషపరిచింది. అక్కడున్నటువంటి సందర్భాన్ని బట్టి నీ సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకుంటే, నీ సమయానికి నీవు దానిని ఉపయోగించుకుంటే, అక్కడ ఆ సందర్భములో, ఆ పరిస్థితుల్లో, ఆ ఫంక్షన్లో నీవు వారితో కలిసి సంతోషించగలుగుతావు. మూడవదిగా, సమయానికి ఎవరైతే ప్రత్యుత్తరం ఇస్తారో, రెస్పాండ్ అవుతారో వారి యొక్క జీవితములో జయము కలుగుతుంది. దయతో గమనించండి. Those who responds in timely, they will get victory. సమయ సందర్భాన్ని బట్టి ప్రత్యుత్తరం ఇయ్యగలిగినప్పుడు నీ జీవితానికి కావలసినటువంటి జయము సమకూర్చబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నప్పుడు హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు, జయము జయము అని ఆయనను స్తుతించి మహిమపరిచారు. సమయము సందర్భాన్ని బట్టి మనము ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు, రెస్పాండ్ అయినప్పుడు మన జీవితములో జయము పొందుకుంటాం. అందుకే సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటే
మొదటిగా గౌరవించబడతాం, రెండవదిగా సంతోషించగలుగుతాం, మూడవదిగా జయము పొందుకుంటాం. సమయము అనేటువంటిది చాలా విలువైనటువంటిది. సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటూ మన విశ్వాస జీవిత యాత్రలో, మన ఎదుటుంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుటకును, సమయాన్ని బట్టి నడుచుకొనుటకును మనము ఒక చక్కని ఆత్మీయ మేలు పొందొచ్చు. ప్రభు యొక్క మార్గములో యథార్థముగా ప్రవర్తిస్తూ ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించగలుగుతామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈ మాటలు వినుచున్న మీ జీవితములో మీ సమయమును వ్యర్థపరచక, మీ సమయాన్ని పాడు చేసుకొనక, మీ సమయమును సద్వినియోగపరుచుకున్నట్లయితే, ఇదిగో దేవుడు మీ ఎదుట ఒక చక్కని గౌరవాన్ని, ఒక చక్కని సంతోషాన్ని, ఒక చక్కని జయమును ఉంచుతాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.